ఈరోజు మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా కిందకు వెళ్ళడం అనేది గమనించాం. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ఈ మధ్యకాలంలో మార్కెట్ సెల్లర్స్ని ఛాలెంజ్ చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే మార్కెట్ పడుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ చేస్తారో ఇమీడియట్గా వాళ్ళని ఛాలెంజ్ చేయడం, యూటర్న్ తీసుకోవడం ఇలా జరుగుతూ వచ్చింది. బట్ ఈరోజు ఏం జరిగిందంటే ఆపోజిట్లో జరిగింది. ఈరోజు ఎవ్రీ రైజ్ కూడా ఎక్కడెక్కడన్నా పైకి వెళితే కూడా సెల్లింగ్ చేయడం అనేది జరిగింది. సో ఎనీహౌ టెక్నికల్గా ఒకసారి నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం. నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేస్తే ఇక చూడండి, మనకి ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది 22,633. ఒకసారి ఏం చేద్దామంటే మనం ఫిబొనాకీ కూడా డ్రా చేసుకుందాం. ఫిబొనాకీ లెవెల్ కూడా డ్రా చేద్దాం ఈ లెవెల్ నుంచి. సో అబ్జర్వ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 78.6 లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయింది, కానీ స్ట్రగుల్ అయిందనమాట. ఇక్కడ ఒక డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది ఈరోజు యాక్టివిటీతో కలిపి. దాని తర్వాత నెక్ లైన్ అనేది బ్రేక్అవుట్ అవ్వడం, అక్కడ నుంచి సిగ్నిఫికెంట్గా ఫాలో అవడం అనేది జరిగింది. ఈవెన్ మన టెలిగ్రామ్లో కూడా వ్యూ అనేది అప్డేట్ చేశాను. మార్కెట్స్ ఆర్ ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీలో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ వెళ్తుందని. ఒకవేళ మీరు కన్నా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ యాజ్ పర్ ద డేటా మార్కెట్ వాజ్ ఇన్ బేరిష్. సో ఇక్కడ ఏంటి డేటా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మార్నింగ్ ఏంటంటే మనం కన్నా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇది బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ ఓకే, ఈవెన్ ఫిన్ నిఫ్టీ అన్ని కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంట్రాడేలో కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. ఓకే, సో డెఫినెట్గా కాల్స్ సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే రెసిస్టెన్స్ స్ట్రాంగ్ అవుతుందని చెప్పేసి అర్థం. ఓకే, అందుకని నేనేంటంటే కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ జరుగుతుంది కాబట్టి మార్కెట్ కిందకు వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో మార్కెట్ బేరిష్ సెంటిమెంట్లో ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా సెన్సెక్స్లో ఇక్కడ ఈవెన్ 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మార్కెట్ ఏమైందంటే కొద్ది కన్సోలిడేషన్ తీసుకుంది. మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా కన్సోలిడేషన్ తీసుకోవడం, ఆ లెవెల్ బ్రేక్అవుట్ చేయటం, దాని తర్వాత మళ్ళీ అగైన్ కన్సోలిడేషన్ తీసుకుంది, ఒక లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది. ఒక రకంగా ఏంటంటే ఇది పేషెన్సీ టెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ వచ్చేసరికి మార్కెట్ కిందకు వెళ్ళగానే ఏం చేస్తున్నారంటే బయింగ్ అనేది స్ట్రాంగ్గా జరుగుతుంది, అగ్రెసివ్గా జరుగుతుంది ప్రీవియస్ డేలో. బట్ ఈరోజు ఏం జరిగిందంటే పైకి రాగానే ఈరోజు సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. నిన్నేమో మొన్న అంత ముందు రోజు మనం చూస్తే బయర్స్ స్ట్రాంగ్గా యాక్టివేట్ అయ్యారు. సో ఇది కొంచెం మనం లక్కీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక రకంగా అబ్జర్వేషన్ చేయాల్సి వస్తుంది. మార్కెట్ ఎప్పుడైతే రైజ్ అయిందో ఈరోజు వెంటనే డిప్ అవడానికి కిందకి వెళ్ళడానికి ప్రయత్నించింది. ప్రీవియస్గా మార్కెట్ కిందకి వెళ్ళిందంటే కొత్త హైర్ హై ఫార్మేషన్లో ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసుకోవడం, పైకి తీసుకువెళ్ళడం జరిగింది. ఈరోజు దానికి ఆపోజిట్లో ఏదైనా పైకి వచ్చిందంటే దాన్ని సెల్ చేయటం స్లోగా, మళ్ళీ అక్కడ నుంచి కూడా దాని యొక్క సపోర్ట్ ఏదైతే అనుకుంటున్నారో ఆ సపోర్ట్ని బ్రేక్ చేయటం. చూడండి, లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది మార్కెట్, అక్కడ నుంచి సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది. మార్నింగ్ కన్సోలిడేషన్ తీసుకుంది, అక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ అయింది. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్ మనం చెక్ చేసేటప్పుడు కొద్దిగా చూడండి, ఈ యొక్క సపోర్ట్ ఇది యాక్చువల్గా కొంచెం ట్రికీగా కూడా ఉంది మార్కెట్. ఇక్కడికి రాగానే మార్కెట్ ఏమైంది 74,100 లెవెల్ నుంచి బౌన్స్ అయింది, మళ్ళీ బౌన్స్ అయింది, మళ్ళీ బౌన్స్ అయింది. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ అయింది 5 minutesలో. బట్ బుల్స్ ఏం చేశారంటే లోపలికి తీసుకెళ్లారు. ఓకే, బట్ ఎనీహౌ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి బౌన్స్ అయిన తర్వాత హై అనే దాన్ని వీళ్ళు బ్రేక్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేయొచ్చు. ఒకసారి ప్యాటర్న్స్ కూడా డ్రా చేసుకోవచ్చు మనం ఈ విధంగా. ఎందుకంటే ఇక్కడ 74,100 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సపోర్ట్ తీసుకొని మల్టిపుల్ టైమ్స్ ఓకే, ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ మనకి ఇక్కడ ఇది మొత్తం కూడా కన్సోలిడేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అటువంటిది కూడా ఇక్కడ ఏం జరగలేదు. బట్ అగైన్ ఏమైందంటే ఇక్కడ ట్రికీగా బ్రేక్ డౌన్ అయింది. సక్సెస్ఫుల్గా 74,100 కింద క్లోజ్ అయింది. ఒకవేళ కింద క్లోజ్ అయింది అని ఎవరైనా పుట్ ఆప్షన్ తీసుకున్నారనుకోండి, నిజంగా ఫ్రస్ట్రేషన్ డే అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో చూడండి పైకి. బట్ అగైన్ ఏంటంటే ఇమీడియట్గా మళ్ళీ ఇక్కడ బాయర్స్ని ట్రాప్ చేశారు, ఇమీడియట్గా సెల్లర్స్ వచ్చారు. బట్ ఫైనల్గా టైం స్పెండ్ చేసి మళ్ళీ స్ట్రాంగ్గా బ్రేక్ డౌన్ జరిగింది. ఓకే, ఈ యొక్క లెవెల్స్ దగ్గర చాలా రియల్గా ప్రాక్టికల్గా ట్రేడ్ చేసేటప్పుడు కొంత ఫ్రస్ట్రేషన్ మాత్రం ఈరోజు ఉంది. దాని తర్వాత ఏంటంటే ఇంకా ఫ్రీగా ఫ్లో అయిపోయింది కిందకి. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ప్రీవియస్
షార్ట్ చేద్దాము అంటే ప్రీవియస్ ఏదైతే డే ఉందో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ప్రీవియస్ ఎలా బిహేవ్ చేసిందంటే మార్కెట్ కిందకి రావడం, పైకి వెళ్ళటం, మళ్ళీ కిందకి వచ్చిందంటే పైకి వెళ్ళటం, హైయర్ హై ఫార్మేషన్లో. సో ఈసారి కూడా అలా తీసుకుంటుందేమో అన్న కాన్సెప్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి కొంత డేటా అనేది హెల్ప్ చేస్తుంది. ఆ యొక్క అనాలిసిస్ అనేది పర్ఫెక్ట్గా మనం చూస్తే కొంత కుషన్ లాగా, సపోర్ట్ లాగా హెల్ప్ చేస్తుంది. సో ఎనీ హౌ మార్కెట్ ఏమైందంటే స్లోగా స్లిప్ అయింది కిందకి. ఇవి లెవెల్స్ అన్నీ ఒకసారి డ్రా చేస్తే ఒక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళు పైకి తీసుకెళ్తున్నారు అనుకోండి మార్కెట్ని. ఓకే, సో ప్రీవియస్ డే కానీ అంతకుముందు డే ఆ డేటా అనే దానికంటే కూడా ఈరోజు ఏం జరుగుతుంది టుడే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, యాక్చువల్గా మార్కెట్ బుల్లిష్గానే ఉంది, బట్ ఈరోజు ఏం జరిగింది, కంప్లీట్గా మార్కెట్ బేరిష్లోకి తీసుకొచ్చారనమాట. అంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలనుకున్నారు, ఆ డైరెక్షన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ ఇచ్చారు. ఆపోజిట్ ట్రేడర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఇబ్బంది అనేది పెట్టడం అనేది జరిగింది. సో అందుకనే మనం అబ్జర్వేషన్ చేసి ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అనమాట. ట్రెండ్ ఏ డైరెక్షన్లో వెళుతుందో చూసుకొని మనం ఆ డైరెక్షన్లో కన్నా ఉన్నామంటే మనకేంటంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఈ క్యాండిల్ చాలా చక్కగా బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, చాలా స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ ఇది. దాని తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే 2-3 రోజులు ఇక్కడ సైడ్ వేస్లో ఉంది. ఈవెన్ దో సైడ్ వేస్లో ఉన్నప్పుడు కూడా గ్యాప్ అప్తో పైకి వెళ్ళడం, అండ్ మళ్ళీ ఏమైందంటే స్ట్రాంగ్ క్యాండిల్. ఈసారి కౌంటర్ అటాక్ ఎలా వచ్చిందంటే మార్కెట్ హై నుంచి కూడా స్ట్రాంగ్గా సెల్లింగ్ చేసుకుంటూ వచ్చారు. మోర్ దాన్ 50% ఏదైతే బాడీ ఉందో ప్రీవియస్ క్యాండిల్ బాడీ, ఎస్పెషల్లీ సెన్సెక్స్లో క్లోజింగ్ ఇచ్చారు. కాబట్టి జనరల్గా ఏంటంటే ఇది వీక్ సిగ్నల్ అనమాట, ఇది షార్ట్ టర్మ్ కోసం. ఓకే, ఎనీహౌ మనకి డైలీ టైం ఫ్రేమ్లో అయితే సిగ్నిఫికెంట్ సెల్లింగ్ క్యాండిల్ కనిపిస్తుంది. అండ్ రేపటి కోసం మనం సోమవారం కోసం ఒకసారి నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం. ప్రస్తుతం అయితే అందరూ కూడా మార్నింగ్ ఎలా ఉందంటే మొత్తం బుల్లిష్గా అనిపించింది, ఎందుకంటే నిన్న మార్కెట్ డైరెక్షన్ పైకి వెళ్ళింది కాబట్టి చాలామంది ఏం చేశారంటే బుల్లిష్ డైరెక్షన్లో పొజిషన్స్ తీసుకున్నారు. బట్ అగైన్ ఏంటంటే గ్యాప్ అప్ అయింది. ఒకవేళ గ్యాప్ అప్ అయినప్పుడు బుక్ చేసుకుంటే ఓకే నో ప్రాబ్లం, వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది డెఫినెట్గా. అయితే ఇప్పుడు మనకేమైందంటే ఈరోజు సెంటిమెంట్ మారిపోయింది కాబట్టి 22,500ని ప్రస్తుతం ఏంటంటే రెసిస్టెన్స్గా భావిస్తున్నారు. అఫ్కోర్స్ ఇది వెరీ క్లోజ్గా ఉంది. ఈరోజు కొంచెం ఇంటెన్సివ్గా సెల్లింగ్ అనేది జరిగింది కాబట్టి ఒక 100 పాయింట్ డిస్టెన్స్లో మేబీ స్ప్రెడ్స్ తీసుకొని ఉండొచ్చు. అగైన్ ఏంటంటే కాలు పుట్టు రెండు కూడా ఉన్నాయి. మనకి 22,600 అయితే సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ఉంది ప్రస్తుతానికి. అండ్ డౌన్ సైడ్ పెద్దగా ఇంట్రెస్ట్గా ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే మార్కెట్ హైలో ఉంది. ఏదన్నా స్ట్రాంగ్ న్యూస్ వస్తే కూడా కిందకి వెళ్తుందేమో అని దీనిలో చాలామంది చేయట్లేదు అనమాట. పుట్స్ 22,000 దగ్గర మాత్రమే కొంతమంది రిస్క్ తీసుకున్నారు, అది కూడా చాలా డిస్టెన్స్లో కనిపిస్తుంది. రౌండ్ నెంబర్ ఆఫ్ కోర్స్. ఓకే ఫైన్, ఎందుకంటే మనకి 2 days హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వీకెండ్ ఉంది. సో ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చిందంటే బుల్ కంటే కూడా బేర్ తొందరగా రియాక్ట్ అవుతుంది. ఓకే, బుల్ మార్కెట్ పైకి వెళ్ళాలంటే దీంట్లో ఏంటంటే క్యాపిటల్ కావాలి, మనీ కావాలి, పైకి తీసుకెళ్లాలంటే చాలా కష్టపడాలి. బట్ బేర్కి కిందకి తీసుకురావడానికి ఒక ఫాల్స్ న్యూస్ లేదా సింపుల్ ప్యానిక్ న్యూస్ అనేది ఉంటే సరిపోతుంది. ఎందుకంటే అందరూ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఒక సింగిల్ బటన్ ప్రెస్ చేశారంటే వాళ్ళ స్టాక్స్ అనేది ఎగ్జిట్ అయిపోతుందంటే మార్కెట్ తొందరగా కిందకి రావడం జరుగుతుంది. అందుకని బుల్లు ఒక మూవ్ తీసుకోవడానికి ఒక సర్టన్ పాయింట్ నుంచి మేబీ 1 year తీసుకుంటే ఆ 1 year యొక్క దీన్ని ఒక 1 monthలో కూడా బేర్ అనేది కవర్ చేయగలదు అనమాట. బేర్ పవర్ అలా ఉంటుంది. ఓకే, ఎనీహౌ మార్కెట్ ఇంత సెల్ ఆఫ్ జరిగింది కాబట్టి ఓవర్ నైట్ ఏదన్నా న్యూస్ కానీ ఇట్లాంటివి ఏదైనా జరిగితే కూడా బేర్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే పుట్స్ అనేది సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి 48,500 రెసిస్టెన్స్ ఉంది. ఒక 300 పాయింట్స్ దగ్గర మాత్రం రౌండ్ నెంబర్ కాబట్టి కొంతమంది రిస్క్ తీసుకున్నారు 48,500 దగ్గర. అఫ్ కోర్స్ 48,000 దగ్గర కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇదైతే కొంచెం దగ్గరగానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ పుట్స్ సెల్ చేసింది. ఇది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం టెలిగ్రామ్లో చూడండి ఈ యొక్క లెవెల్ బ్యాంక్ నిఫ్టీ మెన్షన్ చేశాం కదా, ఇది ట్రెండ్ లైన్. సో ట్రెండ్ లైన్స్ ఆర్ సబ్జెక్టివ్. ట్రెండ్ లైన్స్ మనకు కొంత హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు నేను షేర్ చేశాను ట్రెండ్ లైన్ అనేది. ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి దీన్ని కలుపుతూ డ్రా చేశాను, ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఈ స్వింగ్లో అనేది క్రియేట్ చేసింది కాబట్టి దీన్ని కలుపుతూ డ్రా చేయడం జరిగింది. మార్కెట్ ఆ యొక్క లెవెల్ 48,500 అప్రాక్సిమేట్గా ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత దగ్గర మనకి ఒక
410 430 పాయింట్స్ దాకా మార్కెట్ కిందకి రావడం అనేది మనం చూడొచ్చు అనమాట. దగ్గర 500 పాయింట్స్ అనేది మార్కెట్ డ్రాప్ అయింది. ఓకే, ట్రెండ్ లైన్స్ కూడా కొంత హెల్ప్ చేస్తాయి. సో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి, మనకి డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత టైం స్పెండ్ చేసి షార్ప్గా ఏంటంటే సెల్ ఆఫ్ జరిగింది అండ్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా రీటెస్ట్ చేసుకొని స్లోగా కన్సోలిడేషన్ తీసుకొని అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం అనేది జరిగింది. ఓకే, ప్రస్తుతం అయితే ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకే, 48,000 దగ్గర సపోర్ట్ ఉంది అండ్ 48,500 దగ్గర బ్యాంక్ నిఫ్టీలో అయితే రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.